హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినీ మ్యాన్స్టర్. ఈరోజు మన వీడియోలో ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ మూవీస్ 1000 crores కలెక్ట్ చేశాయి, అవి అంతలా కలెక్ట్ చేశాయి అనడానికి మా రీజన్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ 1000 కోట్లు కలెక్ట్ చేయగలిగే సత్తా ఏ మూవీస్కి ఉందన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తూ మా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ విల్ గెట్ బ్యాక్ ఇన్ టు ద వీడియో. ఇప్పటిదాకా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 7 మూవీస్ మాత్రమే 1000 crore కలెక్ట్ చేశాయి. అవే దంగల్, బాహుబలి 2, RRR, KGF 2, పఠాన్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కల్కి, తల ఫర్ అ రీజన్. సో ఈ లిస్ట్లో ఉన్న మూవీస్ ఎందుకు 1000 కోట్లు కొట్టగలిగాయో అనడానికి మా రీజన్స్ చెప్తా. ఫస్ట్ ఇన్ ద లిస్ట్ దంగల్. ఒకప్పుడు ఆమీర్ ఖాన్ గారి రూటే సపరేట్. 2 yearsకి ఒకసారి వస్తా, బ్లాక్ బస్టర్ కొడతా అనేలా ఉండేవారు. ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఫస్ట్ 100 crore ఫిలిం 3 Idiots. దాని తర్వాత ఘజ్ని, పీకే ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్స్ కొట్టారు ఆయన. సో ఆయన మార్కెట్ చాలా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వచ్చారు. బేసిక్గా మన కంట్రీలో హిందీ స్పీకింగ్ స్టేట్స్ అండ్ ఆడియన్స్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ నుండి బాలీవుడ్ హ్యాడ్ ఎ వైడర్ రీచ్. కమింగ్ టు దంగల్, ఇది ఒక రియల్ లైఫ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. మన మట్టి కథ, హై ఆన్ ఎమోషన్స్. అండ్ ఈ సినిమా కోసం ఆమీర్ ఖాన్ గారు సడన్ వెయిట్ లాసెస్తో చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ ప్రాణం పెట్టి చేసేసారు. ఈ సినిమా అంత కలెక్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అయితే చైనా రిలీజ్ అని మాత్రం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ బాహుబలి 2. బాహుబలి 2 గురించి మాట్లాడే ముందు కాస్త వెనక్కి వెళ్ళి బాహుబలి గురించి కూడా మాట్లాడాలి. TFIలో అప్పటిదాకా ఏ మూవీ 100 కోట్లు కూడా కలెక్ట్ చేయని రోజుల్లో అరౌండ్ 300 కోట్లు పెట్టి బాహుబలి తీశారు. అండ్ ఫస్ట్ డే మిక్స్డ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. బట్ లేటర్ యునానిమస్ అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ బాహుబలి టు కలెక్ట్ 1000 crores ఈజ్ ద సీక్వెల్ హైప్. ఆ రోజుల్లో వై కట్టపకిల్ బాహుబలి అయితే ఓ రేంజ్లో ట్రెండ్ అయింది. బట్ జస్ట్ ఒక్క ట్యాగ్ వల్లనో సీక్వెల్ హైప్ వల్లనో అయితే సినిమా అయితే ఆడలేదు. సినిమాలో ఉండే స్ట్రాంగ్ క్యారెక్టర్స్, అల్ట్రా స్ట్రాంగ్ ఎమోషన్స్, విజువల్స్ ఇలా మూవీ సక్సెస్కి చాలా కాంట్రిబ్యూట్ చేశాయి. అండ్ మేబీ బాహుబలి 2 వల్లనే మన ఆడియన్స్కి లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ బాగా అలవాటైంది. నెంబర్ 3 ఇన్ ద లిస్ట్ RRR. జక్కన్న 1000 కోట్లు కొట్టాక దాన్ని మళ్ళీ టచ్ చేయాలంటే మళ్ళీ ఆయనే రావాలని ప్రూవ్ అయింది. ఈసారి అలాంగ్ విత్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్. బాహుబలి 2 వల్ల ఖచ్చితంగా జక్కన్న మూవీ కోసం వెయిట్ చేసే ఆడియన్స్ సంఖ్య బాగా పెరిగింది. మెయిన్లీ ఇండియన్ ఆడియన్సే కాకుండా వెస్టర్న్ ఆడియన్స్ కూడా పోస్టర్ పైన జక్కన్న పేరు కనబడితే చాలు ఈ అగబడి సినిమా చూసేయటం మొదలుపెట్టారు. అండ్ మెయిన్గా ఈ మూవీలో విజువల్ స్టోరీ టెల్లింగ్, విజువల్ ఎఫెక్ట్స్ మామూలుగా ఉండవు. నెంబర్ 4 ఇన్ ద లిస్ట్ KGF 2. అండ్ అగైన్ KGF 2 comes with a very good hype from the first part. Prashant Neel is one of the best commercial movie makers in India right now. KGF 2లో మెయిన్ అసెట్స్ ఆర్ రైటింగ్, ఎడిటింగ్ అండ్ మ్యూజిక్ బై రవి బసూర్ గారు. మూవీలో మెయిన్ హైలైట్స్ అయితే ఆ ఎలివేషన్ షాట్సే. ఆ ఎలివేషన్ షాట్స్ అయితే నిజంగా మెంటల్ మాస్ స్టఫ్ అసలు. నెంబర్ 5 and 6 ఆర్ పఠాన్ అండ్ యానిమల్. పఠాన్ అండ్ యానిమల్ ఆర్ ఎక్సెప్షన్ ఇన్ ద లిస్ట్. పఠాన్ లాంటి మూవీస్ సౌత్లో ఎస్పెషల్లీ మన తెలుగులో చాలా చూసేసాం. కొత్తగా ఏం ఉండదు, మనకి ఏం జరుగుతుందో తెలుసు. బట్ కేవలం షారుఖ్ స్వాగ్ కోసమే చూసారు ఈ మూవీ. అండ్ యానిమల్ విషయానికి వస్తే ఇట్స్ ప్యూర్ సందీప్ రెడ్డి వంగ మ్యాడ్నెస్. వంగ మూవీస్ పాత్ బ్రేకింగ్ ఉంటాయి, రూల్స్ ఫాలో అవ్వవు, ట్రెండ్స్ అస్సలే ఫాలో అవ్వవు, ఒక నెవర్ బిఫోర్ యాటిట్యూడ్స్తో క్యారెక్టర్ డ్రివెన్స్ ఉంటాయి. దీనివల్ల ఆడియన్స్కి ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది. నెంబర్ 7 కల్కి. ప్రభాస్ అన్న అసలు బాహుబలి 2 తర్వాత ఎన్ని మూవీస్ చేసినా కూడా ఫ్యాన్స్ ఆకలి తీర్చలేకపోయాయి. ఒక్క సలార్ తప్ప అన్ని ఫ్యాన్స్ని అండ్ ఒక యావరేజ్ తెలుగు ఆడియన్స్ని డిసప్పాయింట్ చేశాయి. బట్ కల్కిలో ఆ కాన్సెప్ట్కి, మహాభారతం ఎలిమెంట్కి నాగికి ఖచ్చితంగా క్రెడిట్స్ ఇచ్చేయాల్సిందే.
ఇప్పుడు నెక్స్ట్ రాబోయే మూవీస్లో జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు 1000 కోట్లు కొడుతుంది అన్న లిస్ట్లో ఫస్ట్ ఉంది పుష్ప ద రూల్ డైరెక్టెడ్ బై సుకుమార్. అసలు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే భయ్యా మెంటల్ ఎక్కేస్తుంది. హిట్ టాక్ కూడా కాదు, మరీ అవుట్ రైట్ డిజాస్టర్ కాకుండా మిక్స్డ్ టాక్ వచ్చినా చాలు అనిపిస్తుంది నాకైతే. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఒక మూవీ రూట్స్ ఆఫ్ ది మాసెస్లోకి వెళ్ళిపోయిందో అప్పుడే సగం పని అయిపోయింది. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ దేవరా డైరెక్టెడ్ బై కొరటాల శివ. జనరల్గా ఎస్ఎస్ రాజమౌళితో చేసిన తర్వాత హీరోస్ చేసే మూవీస్ ఏవి అంతలా ఆడలేదు. బట్ దేవరా మీద ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ గారు చూపిస్తున్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఖచ్చితంగా ఏదో గట్టిగానే కొట్టేలా ఉన్నారు భయ్య. నెంబర్ 3 ఇన్ ద లిస్ట్ గేమ్ చేంజర్ డైరెక్టెడ్ బై శంకర్. శంకర్ గారి రీసెంట్ మూవీ ఇండియన్ 2 ఘోరంగా ఫ్లాప్ అయింది. అటు చరణ్ నటించిన ఆచార్య కూడా డిజాస్టర్గా నిలిచింది. బట్ ఇది సినిమా మీద ఉన్న హైప్ని ఏమాత్రం ఎఫెక్ట్ చేయలేదనే చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నది శంకర్ ప్లస్ సోషల్ సబ్జెక్ట్, దట్ టు కార్తిక్ సుబ్బరాజ్ స్టోరీ కాబట్టి నాకైతే హోప్స్ మంచిగానే ఉన్నాయి భయ్యా ఈ మూవీ మీద.